నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వేసవిలో మండుతున్న ఎండలు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలు. నిర్మల్లో భానుడి భగభగ. సారంపూర్ మండలంలో పలు గ్రామాల్లో రైతు సమాచార సేకరణ మే 15 వరకు కొనసాగింపు. వేసవి ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే భానుడి భగభగమంటున్నాడు. మండే ఎండల్లో జనాలు బయటికి రావాలంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉష్ణ తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ చర్యలను ఎంచుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండవేడిమి తగ్గకపోవడంతో ప్రజలు బయటికి రావడానికి కూడా జంకుతున్నారు. 12 గంటల సమయంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ ఎండవేడిమి కారణంగా జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల నుంచి రక్షించుకునేందుకు కొందరు ఛత్రీలు ఉపయోగిస్తుండగా మరికొందరు తలకు టవల్ లాంటి వాటిని చుట్టుకొని బయటకు వస్తున్నారు. ఇదిలా ఉండగా వేసవి తాపం నుండి ఉపశమనం కోసం పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలో ఈ వేసవి కాలంలో దాదాపు 200కు పైగా జ్యూస్ సెంటర్లు వెలిశాయి. అలాగే పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడే రంజన్లకు భలే గిరాకీ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సైజు రంజన్ 200 నుంచి చిన్న సైజు రంజన్ 80 రూపాయల వరకు లభిస్తుండడంతో మధ్యతరగతి పేదవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే మరికొందరు తక్కువ ధరలో లభించే కూలర్లను సైతం కొనుగోలు చేస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ మాసంలో భానుడు బగబగ మండడంతో వచ్చే మే, జూన్ మాసాల్లో ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాల్వగడ్డ శివాలయం వార్షికోత్సవం సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ పతికి సురేఖ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పతికే రమేష్, పతికే శేఖర్ పరమేష్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ మండలం తురాటి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం అధ్యక్షులు ఏ నాగరాజు, శంకర్, సురేష్, మండల అధ్యక్షులు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాలను అవమానపరిచినందున నర్సాపూర్ గ్రామస్తులు గ్రామంలో పాలాభిషేకం నిర్వహించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పెంటన్న, సాయన్న, మురళీకృష్ణ, శ్రావణ్, సతీష్, భోజన్న గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే వాల్మీకి నగర్లో సైతం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. సారంపూర్ మండలంలోని లక్ష్మీపూర్, సోనాపూర్, ప్యారమూర్, జౌలి గ్రామాల్లో రైతు సమాచార సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు భూమిలో ఏ పంటలు వేశారు, మిగులు భూమి వంటి వివరాలను వ్యవసాయ అధికారులు సమాచార సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏవో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార సేకరణ విడతల వారీగా మే 15 వరకు ప్రతి గ్రామంలో కొనసాగుతుందని, ప్రతి రైతు వారి వివరాలను పొందుపరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు దండు రాధా, రామారావు, దివ్యారెడ్డి, భాగ్యలక్ష్మి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, ఏఈఓలు అఖిల, సుప్రియ, లావణ్య, లక్ష్మి రైతులు పాల్గొన్నారు. కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళారూపం, సాహిత్య మెలకువలపై ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బీవీఆర్ చారి ముఖ్య అతిథులుగా హాజరై ఆదివారం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 60 మంది విద్యార్థులతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు సాహిత్యంపై మెలకువలు, వివిధ కళారూపాలపై నైపుణ్యత ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పాల చక్రధరి, గోపాల్ కిషన్, హర్షిత, తేజస్విని, తనుజంగ్, పోలీస్, భీమేష్, దీపక్, అప్పాల శశికళ, సింధూరి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి ఏమడిగినా చెప్తారా తెలుగులో? ఇంగ్లీష్ మీడియమే వస్తుంది అంటే మొత్తం గ్రామర్ మొత్తం వచ్చా? రాకపోయినా తెలుగు అయితే ఫ్లూయెంట్ గా మాట్లాడుతారు కదా. ఎందుకంటే ఇంట్లో మీ అమ్మ నాన్నలతో, తాతయ్యలతో, నాన్నమ్మలతో అందరితో తెలుగులో మాట్లాడతారు కాబట్టి మీకు తెలుగు గ్రామర్ రాకపోయినా ఫ్లూయెంట్ గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అట్లానే ఫ్లూయెంట్ గా రావాలంటే మీరు ఇంట్లో మీ అన్నయ్యలతో, అక్కలతో, అమ్మ నాన్నలతో ఇంగ్లీష్లో మాట్లాడితేనే నేను చెప్పేది మీకు ఫ్లూయెంట్గా వస్తుంది. అంతేనా? రైతు సొసైటీ మ్యాక్స్ ఏర్పాటుతో అధిక లాభాలు సమకూరుతాయని సారంపూర్ మండలంలోని కౌట్లా బి రైతు సొసైటీ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం అధ్యక్షులు నర్సారెడ్డి అన్నారు. ఆదివారం ఓలా గ్రామానికి చెందిన రైతులు సొసైటీని సందర్శించగా సొసైటీ ఏర్పాటుతో వ్యవసాయానికి కావలసిన పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, రైతు పనిముట్లు నేరుగా కంపెనీల నుండి కొనుగోలు చేసుకోవచ్చునని, దళారుల దోపిడీ లేకుండా రైతులు కావలసిన ప్రతి వస్తువును పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓలా గ్రామ రైతులు గాంధే శివకుమార్, దేశ్ పాండే, సంతోష్ కుమార్, సుదర్శన్ పటేల్, గాంధే ప్రవీణ్, మారుతి పటేల్, సదాశివ పటేల్, నర్సింహులు, రామానందన్, హైమద్, కమర్, అమ్రెల్లి, కర్ల ముత్యం, దేవ్రావ్, శ్యామ్ దేవ్, భైన్సా వ్యవసాయ విస్తరణాధికారి అశోక్ కుమార్, మ్యాక్స్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో సోఫీనగర్ తెలంగాణ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు సంస్కృత భాష పరీక్షలో 100 మార్కులకు గాను 99 మార్కులు సాధించిన 3 విద్యార్థినులు జిల్లాలోనే టాపర్లుగా నిలిచిన సారంపూర్ మండల జామ్ గ్రామానికి చెందిన వికిత, కౌట్లా బి గ్రామానికి చెందిన తీగల రుచిత, ముద్గి గ్రామానికి చెందిన శ్రీవాణిలు సంస్కృత భాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రముఖ కవి బి వెంకట్ విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరంలో సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారని, సంస్కృతం వల్ల భారతీయ సంస్కృతి కాపాడబడుతుందని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంస్కృతి భాషను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మండుతున్న ఎండలు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలు. నిర్మల్లో భానుడి భగభగ. సారంపూర్ మండలంలో పలు గ్రామాల్లో రైతు సమాచార సేకరణ మే 15 వరకు కొనసాగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.